السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله تبارك وتعالى في القرآن المجيد: الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళల కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి నా ప్రసంగము తౌహీదే స్వర్గానికి మార్గం. నేడు ముస్లిం సమాజంలో తౌహీద్ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పట్టణాలలో, నగరాలలో కాస్తో కోస్తో మేలని చెప్పాలి. పల్లెల్లో అయితే చాలా దారుణంగా మీరు జల్లెడు పట్టినా కూడా తౌహీదులో ఉన్న వ్యక్తి కనపడ్డాడు పల్లెల్లో. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తౌహీద్ అంటే ఏంటో కూడా, షిర్క్ అంటే ఏమిటో కూడా కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా నేడు గ్రామాల్లో మీకు కనిపిస్తారు. తౌహీద్ లేకుండా ఏ ముస్లిం కూడా సాఫల్యం పొందలేడు. తౌహీద్ లేకుండా ఏ ముస్లిం కూడా నరక విముక్తి పొందలేడు. తౌహీద్ లేకుండా ఏ ముస్లిం కూడా స్వర్గానికి చేరుకోలేడు. సోదరులారా, తౌహీద్ అనేది ఎంత అవసరం అంటే, మనిషి ఆకలు దప్పులు లేకుండా ఎలా ఉండలేడో, మనిషి ఆహారము నీరు లేకుండా ఎలా ఉండలేడో, ఆ విధంగా తౌహీద్ లేనిదే ఒక ముస్లిం జీవనం సాగించలేడు. అతని విశ్వాసం అల్లాహ్ దగ్గర ఎందుకు పనికిరాదు తౌహీద్ లేకపోతే. సోదరులారా, ఈరోజు ముస్లిం సమాజము షిర్కులో ఏ విధంగా కూరుకుపోయిందంటే, ఆచారాలలోనూ, వ్యవహారాల్లోనూ, సాంప్రదాయాలలోనూ ముస్లిమేతరుల పద్ధతులను పోలి ఉంది. పూర్తి వేషధారణ కానీ, ఆరాధన విధానాలు కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ముస్లిమేతరుల యొక్క పద్ధతులను పోలి ఉన్నాయి. కావున ఎందుకంటే దైవాన్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు. ఇస్లాం ధర్మం అంటే ఏమిటో సరిగా తెలుసుకోలేదు. ఒక ముస్లిం ఏ విధమైనటువంటి జీవితం గడపాలో అది కూడా అతను తెలుసుకోలేదు. సోదరులారా, దైవం గురించి, దైవ ధర్మం గురించి తెలుసుకోని కారణం చేత నేడు ముస్లిం సమాజంలోనే కాదు, ఇతర సమాజాలలో కూడా ఎన్ని మూఢనమ్మకాలు, ఎన్ని ఘోరాలు మనము రోజు చూస్తూ ఉన్నామో. ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్ని విపత్కరమైనటువంటి ఘోరాలు, నేరాలు మనం చూస్తున్నామో లెక్కలేనన్ని ఉన్నాయి. ఒకడంటాడు, అమావాస్య రోజున నేను చెప్పింది గనక చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే అంటాడు. సూర్యగ్రహణం రోజున నేను చెప్పింది గనక చేస్తే ఎంత పెద్ద అందగత్తె అయినా సరే గిర్రని తిరుగుతా నీ కాళ్ళకాడికి రావాల్సిందే అని ఒకడంటాడు. ఈరోజు చంద్రగ్రహణము, నేను చెప్పింది చేస్తే గనక
మీరు కోటీశ్వరులు అయిపోతారని ఒకడంటాడు. ఈ దురాశలకు పోయి మనిషి తన కన్న కూతుర్ను కూడా బలివ్వడానికి వెనకాడడం లేదు. కట్టుకున్న భార్యను కూడా పూజ గదిలో నరికి తల ఆడపెట్టిన సందర్భాలు కూడా మనం టీవీ న్యూస్ ఛానల్లో మనం చూసాం. ఎన్ని 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 ఘోరాలు మనం చూస్తున్నామంటే దేవుడెవరో తెలియక, తౌహీద్ అంటే ఏంటో తెలియక, ధర్మం అంటే ఏంటో తెలియక మనిషి మృగం వలె జీవితం గడుపుతున్నాడు. సోదరులారా, దేవుడెవరో తెలుసుకోకపోతే అతనిని మించిన అజ్ఞాని ఇంకెవరో ఉండరు భూమండలం మీద. పచ్చి అజ్ఞానిగా అతను జీవితం గడుపుతాడు. మీరందరూ ఈ మధ్యన ఒక వీడియోలోనూ చూశారు. రోడ్డు మీద పిచ్చి పట్టినటువంటి ఒక స్త్రీ వెళతా ఉంటే ఆమె కాళ్ళకు పడి పడి దండాలు పెడుతున్నారు. అందరూ చూశారు కదా, అందరూ మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లలో వచ్చింది ఆ వీడియో. పడి పడి దండాలు పెడుతున్నారు. ఆమె ఏదో ఒక గ్లాసులో తాగుతూ అలా కింద పడేస్తే దాన్ని కూడా తీర్థమని చెప్పి తాగుతూ నెత్తి మీద చల్లుకుంటున్నారు. ఎంతటి అవివేకం, ఎంతటి అజ్ఞానం! ఆమె ఈ భూమి ఆకాశాలను పుట్టించింది. ఆమె ఈ సమస్త మానవులను సృష్టించింది. ఎండ, వాన, నీరు, నిప్పు, గాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక అవసరాలను సృష్టించింది ఆమె. దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మానవులు లేరు. మేము ట్రైన్కి వద్దామని రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు కానీ అయ్యప్ప మాలలు వేసినటువంటి కొంతమంది ట్రైన్ ఎక్కిపోతూ ఏం చేశారంటే, వాళ్ళ మెళ్ళల్లో ఉన్నటువంటి పూలదండలు ఏం చేశారంటే, అక్కడ కుందేలు ఆకారంలో ఉన్న ఒక చెత్త కుండి ఉంది, ఆ చెత్త కుండీకి తగిలించిపోయారు పూలమాలలో. అక్కడి నుంచి వెళ్తా ఉండే కొంతమంది దానికి కళ్ళొద్దుకోబోతున్నారు. చూసారా ఎంతటి అజ్ఞానం! ఆలోచించట్లేదు. దేవుడెవరు, వస్తువేంటి, మనిషి ఎవరు, దేవుడెవరు, ఏది దేవుడు ఏది దేవుడు కాదు అన్నటువంటి యోచన కూడా మనసులో లేకపోయింది. ఆ అజ్ఞానంతో మనిషి కంటికి కనిపించిన ప్రతిదాన్ని దేవుడిగా నమ్మేస్తున్నాడు. అందుకోసమే దేవుని యొక్క గుణాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు. అందుకోసమే ఈ దేవుని యొక్క గుణాలు తెలుసుకోని కారణం చేతనే ముస్లింలు కూడా ఈరోజు దర్గాల వెంట, సమాధుల వెంట తిరుగుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళే గనక అల్లా యొక్క ఔన్నత్యాన్ని, అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను, అల్లా యొక్క గుణగణాలను, లక్షణాలను గనక వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఏ ముస్లిం కూడా దర్గాకు వెళ్ళడు. అల్లా యొక్క ఆయన మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఒక ముస్లిం గనక గుర్తిస్తే సమాధుల దగ్గరికి ఏ ముస్లిం కూడా వెళ్ళడు. ఎవరైతే అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేదో, అల్లా యొక్క గుణ లక్షణాలను గుర్తించలేదో, అలాంటి జ్ఞానం లేనటువంటి అమాయకపు ముస్లిములే ఈ దర్గాల చుట్టూ, సమాధుల చుట్టూ తిరుగుతూ ఉంటారు సోదరులారా. అందుకోసమే అల్లా సుబ్హానహు తఆలా ఈ తౌహీదును స్థాపించడానికే, ఈ తౌహీదును భూమండలం మీద స్థాపించడానికే రమారమి 1,24,000 మంది ప్రవక్తలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇఅ్బుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తలను ఆవిర్భవింపజేశాము. వారి ద్వారా ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే అన్ ఇఅ్బుదుల్లాహ్, ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, మరియు శైతాను యొక్క దాస్యాన్ని విడిచిపెట్టండి అనే సందేశాన్ని మేము ఇచ్చి పంపాము అని అల్లాహ్ అన్నాడు. ప్రతి ప్రవక్త ఆదం అలైహిస్సలాం మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రతి ప్రవక్త తీసుకొని వచ్చినటువంటి సందేశం ఒక్కటే, అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు, ఆయన తప్ప మరొక దేవుడు ఎవడు లేడు, శైతాను యొక్క దాస్యాన్ని విడిచిపెట్టండి అన్నటువంటి దివ్య సందేశాన్ని తీసుకొని ఈ మానవుల వద్దకు ప్రవక్తలు రావడం అనేది జరిగింది. కావున ఒక ముస్లిం ప్రవక్తలు రాక ఉద్దేశాన్ని తెలుసుకుంటే గనక ఏ ముస్లిం కూడా షిర్కు ఒడిగట్టాడు, ఏ మానవుడు కూడా షిర్కు ఒడిగట్టాడు. ప్రవక్తలు రాక యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడం లేదు. సోదరులారా, దైవానికి ఉన్నటువంటి గుణ లక్షణాలను పరిశీలన చేయాలి. ప్రతి మనిషి ఏదైనా చూడగానే వెంటనే టక్కున చెప్పేస్తాడు, అది ఫ్యాను, ఇది టేబుల్, అది ఫోను,
ప్రతిదాన్ని కూడా వెంటనే టక్కున చెప్పేస్తాడు. కానీ మనిషికి దేవుడికి ఉన్నటువంటి తేడాలను కనుక్కోవడం లేదు. అందుచేత చనిపోయిన మనుషులందరినీ పట్టుకొని దేవుడు అని అంటున్నాడు. మనిషి గుర్తించాలి, లక్షణాలను గుర్తించాలి. అల్లాహ్ ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణము లేదు, ఆయనకు ఆకలి దప్పులు కావు, ఆయనకు పెళ్లి, భార్య, పిల్లలు, కామ కోరికలు, నిద్రాహారాలు లేవు. అల్లాహకు ఏ గుణ లక్షణాలైతే ఉన్నాయో అవి ఇంకెవరిలోనూ లేవు. అల్లాహ్ అంటే ఎవరో తయారు చేసి తయారైన బొమ్మ కాదు, ఎవరో చెక్కితే ఏర్పడినటువంటి శిల్పము కాదు, ఎవరో గీస్తే వచ్చినటువంటి బొమ్మ కాదు, ఎవరో పుట్టిస్తే పుట్టించిన వాడు కాడు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయన కంటే ముందు ఏది లేదు, ఆయన తర్వాత కూడా ఎవరు లేరు. అల్లాహ్ అంటే సృష్టికర్త, ఆయన తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాడు. అల్లాహ్ అంటే మనలాగా పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి కోరికలు తీర్చుకొని బిడ్డల్ని కనడానికి అల్లాహకు మనలాంటి రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు ఆయనది. అల్లాహ్ యొక్క గుణ లక్షణాలను తెలుసుకుంటే మనిషి ఎవరో, సృష్టికర్త ఎవరో తెలిసిపోతుంది. మనిషి ఏంటండి? మనిషి పుడతాడు, చనిపోతాడు, ఆకలి దప్పులు, నిదురాహారాలు, కామ కోరికలు, అనేక లోపాలతో కూడినటువంటి యొక్క పరిస్థితి మానవుడిది. దేవుడికి ఏ లోపము ఉండదు. ఆయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. కావున సోదరులారా, దైవాన్ని తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సన్మార్గాన్ని పొందుతాడు. సోదరులారా, ముఖ్యంగా తౌహీద్ 3 భాగాలు. తౌహీద్ అంటే ఏకదైవారాధన, ఒక్క అల్లాహకు చేసేటటువంటి ఇబాదత్. తౌహీద్ అల్ రుబూబియత్ అంటే అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయనే పాలకుడు, ఆయనే పోషకుడు, ఆయనే యజమాని అని నమ్మడము, విశ్వసించడము. ఈ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు అల్లాహ్ ఒక్కడే అని నమ్మడము. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ థుమ్మ ఇస్తవా అలల్ అర్షి మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీఇన్ అఫలా తతదక్కరూన్. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఆయనే అల్లాహ్ భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినాలలో పుట్టించినటువంటి వాడు. తర్వాత మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠమైన అర్షును అధిష్ఠించినటువంటి వాడు. ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు, సిఫారసు చేసేవాడు ఎవ్వడు లేడు. భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించినటువంటి వాడు అల్లాహ్ అని నమ్మడం. చాలా మంది అంటా ఉంటారు, పలానా గుట్ట మీద పలానా స్వామి ఉన్నాడు, ఆ స్వామిది ఆ గుట్ట అని. పలానా కోనలో పలానా స్వామి ఉన్నాడు, ఆ కోన పలానా స్వామిదని. ఏ కోన పలానా స్వామిది కాదు, ఏ గుట్ట పలానా స్వామిది కాదు. ఈ భూమండలం మీద ఉన్న గుట్టలన్నీ, కోనలన్నీ, సముద్రాలన్నీ, పర్వతాలన్నీ, నేల మొదలుకొని ఆకాశాల వరకు ఈ విశ్వమంతా కూడా అల్లాహ్ యొక్క సొత్తే. ఇందులో ఇసుక రేణువంత యొక్క మట్టికి కూడా ఎవరు కూడా యజమానులు కారు. అల్లాహ్ ఒక్కడే యజమాని. కావున దీన్ని నమ్మాలి ఒక వ్యక్తి. ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవమైన వాటికి, నిర్జీవమైన వాటికి అన్నిటికీ యజమాని అల్లాహే అని నమ్మాలి. అల్లాహే వీటన్నిటిని పుట్టించాడు. లేదండి అన్నిటినీ అల్లానే చేశాడు, పలానా ఒక్క ఈగను మాత్రం పలానా స్వామి చేశాడు అని అన్నా కూడా అతను షిర్కుకు పాల్పడినట్టే. అర్థమైందా? అన్నిటిని అల్లానే పుట్టించాడు, కానీ మా ఊర్లో పలానా గుట్ట ఉంది, అది అల్లాహకు సంబంధం లేదంటే కూడా అతను కుఫ్రుకు ఒడిగట్టినట్టే. కావున ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువణువును పుట్టించిన వాడు అల్లాహ్. ఆయన యజమాని, ఆయనే పాలకుడు, ఆయనే పోషకుడు అని నమ్మడమే తౌహీద్ రుబూబియత్ అంటారు. అంటే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని మనము గుర్తించాలి సోదరులారా. తర్వాత తౌహీదే ఉలూహియత్. ఈ సమస్తాన్ని పుట్టించినటువంటి అల్లాహకే సకల ఉపాసనా రీతులు, సకల ఆరాధనలు, సర్వ విధాల ప్రశంసలు అన్ని అల్లాహకు ఒక్క
ఒక్కడికే అని నమ్మడమే తౌహీద్ ఉలూహియత్. అంటే సోదరులారా, మనము చేసే ప్రతి ఆరాధన కూడా అది అల్లాకే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. అందుకే అల్లాహ్ తాలా అంటున్నాడు, ఖుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లాహకు ఒక్కడికే అని పలకండి అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున నువ్వు చేసే నమాజ్, నువ్వు ఉండే ఉపవాసం, నువ్వు చేసే హజ్, ఉమ్రా, జిక్ర్, ప్రతి ఆరాధన కూడా అది ఒక్క అల్లాహకే చెందాలే తప్ప ఇంకా వేరే రెండో వానికి చెందకూడదు. లేదండి, నేను నమాజ్ కూడా చేస్తాను, దర్గా దగ్గర కూడా వెళ్తాను, నేను అల్లాహ్ కోసం రంజాన్లో రోజాలు కూడా పాటిస్తాను, మళ్ళీ నేను దర్గా చుట్టూ కూడా తిరిగి వస్తానంటే ఇది షిర్కుతో కూడుకున్న ఆరాధన. అలాంటి ఆరాధన అల్లాహకు ఇష్టం లేదు. అందుకే ఇందాక మొదట్లో మనం ఆయతు చదివాం, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మి ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఇప్పుడు మనము ఈ ఆయతును మనం అర్థం చేసుకోవాలంటే ఎలా అంటే సోదరులారా, ఇప్పుడు సురక్షితమైనటువంటి ఈ నీళ్ళల్లో ఒక్క డ్రాపు తీసుకొని వచ్చి మట్టి వేస్తే మీరు తాగుతారా? కాస్త మలినం వేస్తే మీరు తాగుతారా? తాగరు. సురక్షితంగా ఉంటేనే మీరు ఇష్టపడతారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడా ఈ ఆయతులో ఇదే తెలియజేస్తున్నాడు. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ ఈమాన్తో జుల్మును కలుషితం చేయకుండా తమ ఈమాన్ను సురక్షితంగా కాపాడుకుంటారో అలాంటి వారికే అమన్, శాంతి ఉంది, అలాంటి వారి మోక్షం పొందుతారని అల్లాహ్ తాలా అంటున్నాడు. అంటే నీ ఈమాన్లో, నీ ఆరాధనల్లో, నీ వ్యవహారాల్లో ఒక్క అల్లాహకు తప్ప ఇంకెవరికి చోటు ఉండకూడదు. అర్థమైందా? ఇంకా రెండో వారికి, మాబూసుబానికి, మస్తానికి, మౌలాలికి, గౌస్ఫీర్కి ఎవరికి చోటు ఉండకూడదు. ఒక్క అల్లాహకు మాత్రమే నీ హృదయంలో స్థానం ఉండాలి. నువ్వు నమాజ్ చేసినా, నువ్వు సజ్దా చేసినా, నువ్వు జిక్ర్ చేసినా, నువ్వు దువా చేసినా, ఏం చేసినా ఒక్క అల్లాహకు మాత్రమే చేయాలి తప్ప ఇంకా రెండో వానికి అది ఆపాదించకూడదు. సకల ఆరాధనలన్నీ ఒక్క అల్లాహకే ప్రత్యేకం చేసుకోవడమే తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్. అల్లా యొక్క గుణగణాలు అల్లాకే ప్రత్యేకమని నమ్మాలి సోదరులారా. ఇప్పుడు చెప్పండి, పుట్టడం ఇది మనిషి యొక్క లక్షణం. పుట్టుక లేనివాడు అల్లా తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. చావు లేనివాడు అల్లా తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అంటే కొన్ని గుణాలు, కొన్ని నామాలు అల్లాకే ప్రత్యేకం. అర్థమైందా? అవి తీసుకెళ్ళి ఇంకొకరికి ఆపాదించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పేర్లలో అల్ బసీర్, చూసేవాడు. మనం కూడా చూస్తున్నాం. మనం ఎక్కడ చూస్తున్నాం? ఇక్కడే చూస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు చెప్పగలరా? చూడగలరా? చూడలేరు. మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు మీ ఇంట్లో మీరు చూడగలరా? చూడలేరు. మనం ఎక్కడున్నా ముహమ్మదియా మస్జిద్లో ఎంతమంది నమాజ్ చదువుతున్నారు మనం చూడగలమా? చూడలేం. మన చూపింతే. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ సమస్త లోకాలను ఆయన చూడగలడు. ఇది ఆయన పేరు ప్రత్యేకత, అల్ బసీర్ అంటే. అలాగే సమీ, ఆయన వినేవాడు. మనము వింటున్నాం ఇక్కడ మాత్రమే, కానీ ఆయన సమస్త లోకాలలో ఏమి జరుగుతుందో, ఏ ప్రాణి ఏమి అడుగుతుందో కూడా అల్లాహ్ వినేవాడు. ఈ గుణాలు అల్లాహకే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. ఇప్పుడు మన క్రైస్తవ సోదరులు కరుణామయుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తుకి ఇచ్చారు. అర్ రహ్మాన్, అమితంగా కరుణించేవాడు, అనంత కరుణామయుడు. ఈ యొక్క అల్లా నామాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తుకి ఇచ్చారు మన క్రైస్తవ సోదరులు. ఇది ఇవ్వచ్చు? అలాగా ఇవ్వకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు అనంత కరుణామయుడు కాదు, మనం కూడా కరుణామయులమే. మన కరుణ ఎంత ఉంటుంది? మన పిల్లల పట్ల, మన భార్య పట్ల, మన అమ్మా నాన్నల పట్ల, మనం చూసిన వాటి పట్ల ఉంటుంది. కానీ మనది అనంత కరుణ కాదు, మనది కేవలం కరుణే మనది. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా అనంత కరుణామయుడు, అంతం లేనటువంటి కరుణ ఆయన వద్ద ఉంది. అది ఏ మానవుడికి కూడా వర్తించదు. అర్థమైందా? ఈ విధంగా అల్లాహకు ఉన్నటువంటి ప్రత్యేక గుణాలు, ప్రత్యేక నామాలు ఇవి అల్లాహకు మాత్రమే ప్రత్యేకము. లేదండి మాబూసుబానికి సావు లేదు, ఆయన చావు లేనివాడనంటే గనక నువ్వు షిర్కుకు పాల్పడినట్టే. అర్థమైందా? లేదండి మాబూసుబాను కూడా అన్ని వింటాడు, ఆయన అంతా చూస్తాడనంటే గనక నువ్వు షిర్కుకు ఒడిగట్టినట్లే.
అల్లాహ్ నామాలలో వేరే వారిని తీసుకొని వచ్చి నువ్వు జత చేసినట్టే. అర్థమైందా? కావున అల్లాహ్ యొక్క గుణగణాలలో పేర్లలో వేరే వారిని చేర్చకూడదు. ఇది సోదరులారా తౌహీదును మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది సోదరులారా. కావున అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తౌహీద్ గురించి ఎంత గట్టిగా తెలియచేశారంటే సోదరులారా, ఏ ముస్లిం అయితే తౌహీద్ పైన ఉంటాడో, తౌహీద్ పైన స్థిరంగా ఉంటాడో, ఏకదైవారాధన పైన గట్టిగా ఉంటాడో అలాంటి వానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సార్లు శుభవార్తను ఇచ్చి ఉన్నారు. సోదరులారా, బుఖారీ ముస్లిం ముఅజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఒంటె మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఅజ్ అని పిలిచారు. చెప్పండి దైవ ప్రవక్త, మీ సేవకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. కాసేపు సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ పిలిచారు, ముఅజ్ అని పిలిచారు. చెప్పండి ప్రవక్త అని అన్నారు. మళ్ళీ కామ్గా అయిపోయారు. మళ్ళీ పిలిచారు, ముఅజ్ అన్నారు. చెప్పండి దైవ ప్రవక్త, మీ సేవకు సిద్ధంగా ఉన్నానన్నారు. ముఅజ్, అల్లాహకు దాసుల పైన, దాసులకు అల్లా పైన ఉన్నటువంటి హక్కు ఏమిటో నీకు తెలుసా? అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, నాకు తెలియదని చెప్పారు ముఅజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, ఈ మాటను అర్థం చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముఅజ్, అల్లాహకు దాసుల పైన ఉన్న హక్కు ఏమిటో తెలుసా? అల్లాహ్ దాసులను సృష్టించాడు కాబట్టి దాసులు అల్లాహ్తో పాటు సాటి కల్పించకూడదు, వేరే దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆరాధించకూడదు. ఇది అల్లాహకు దాసుల పైన ఉన్న హక్కు. అలాగే దాసులకు కూడా అల్లాహ్ పైన ఉంది హక్కు. ఆ హక్కు ఏమిటో తెలుసా? ఏ దాసులైతే ఒక్క అల్లానే ఆరాధించారో, షిర్కు చేయలేదో, అల్లాతో సాటి కల్పించలేదో వారిని నరకంలో వేయకూడదు అల్లా. అల్లాహు అక్బర్. ఇది దాసులకు అల్లా పైన ఉన్న హక్కు. నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను. మరి అల్లా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. నీ వాగ్దానం ఏమిటో తెలుసా? నువ్వు షిర్కుకు పాల్పడకుండా ఒక్క అల్లానే ఆరాధించో. నీ ఈమాన్, నీ ఇబాదతు మొత్తం అంతా అల్లాకే ప్రత్యేకం చేసుకో. షిర్కు జోలికి వెళ్ళగాకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను నరకంలో వేస్తే అప్పుడు అడుగు, వేయడు. ఎందుకు తెలుసా? ఇది అల్లాహ్ వాగ్దానం చేశాడు. నాతో సాటి కల్పించినటువంటి నా దాసుణ్ణి నేను నరకంలో వేయనన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి నీ వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకుంటే అల్లాహ్ కూడా తన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నిలబెడతాడు. సోదరులారా, బుఖారీ ముస్లిం ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ 5 విషయాలను నమ్మి సాక్ష్యం ఇచ్చిన వాడు తప్పకుండా జన్నతులో ప్రవేశిస్తాడు. ఆ 5 విషయాలు ఏమిటంటే, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త, ఈసా బిన్ మరియం ఎవరైతే యేసుక్రీస్తు ఉన్నారో ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కూడా కాదు, ఆయన కూడా ఒక దైవ ప్రవక్తే అని సాక్ష్యం ఇవ్వడము, స్వర్గం సత్యము, నరకం సత్యము అని సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు జన్నతులో ప్రవేశిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా, ఉత్బాన్ రదియల్లాహు అనే ఒక ఉల్లేఖనం, బుఖారీ ముస్లిం హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ హర్రమ అలన్నారి మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్న. ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రసన్నత కొరకు లా ఇలాహా ఇల్లల్లాహ్ పలికి ఆ మాట మీద చిత్తశుద్ధితో ఉంటాడు, అతని కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హర్రమ అలన్నార్, అతని కొరకు నరకాన్ని హరాం చేశాడు. ఏ వ్యక్తి అయితే చిత్తశుద్ధితో లా ఇలాహ ఇల్లల్లాహ్, ఏమంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకడం వేరు, చిత్తశుద్ధితో పలకడం వేరు, ఇఖ్లాస్తో పలకడం వేరు. ఇఖ్లాస్తో పలికినోడు ఎలా ఉంటాడు, ఇఖ్లాస్ లేకుండా పలికినోడు ఎలా ఉంటాడో తెలుసా? నమాజులో ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అని చెప్పేసి చదువుతున్నాడు, మళ్ళీ దర్గాల దగ్గరికి వెళ్తున్నాడు. అది ఇఖ్లాస్తో కూడింది కాదు. అది అర్థమైందా? ఇఖ్లాస్తో కూడింది ఏంటి? అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని పలికిన తర్వాత అతను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో దాని మీద నిలబడిపోతాడు. ఇది నిజాయితీ అంటే.
అలాంటి నిజాయితీతో లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికినటువంటి వ్యక్తి కొరకు అల్లా నరకాన్ని హరాం చేశాడు. ఆ వ్యక్తిని నరకాగ్ని ముట్టదు. అల్లాహు అక్బర్. అందుకేనండి కయామత్ రోజున నరకంలో కాలిపోతూ 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 ఏమంటాడంటే, భూమి నిండా బంగారం అంతా ఇచ్చేసి నీ నరకం నుండి బయటపడాలని కోరుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, అయ్యా భూమి నిండా బంగారం ఇస్తానంటున్నావే, నేను భూలోకంలో ఏమడిగాను? ఇంతకంటే అల్పమైంది అడిగాను. ఏమడిగాను? షిర్కుకు పాల్పడకు, నాతో వేరే దేవుడు ఉన్నాడనే మాట చెప్పగాకు, తౌహీద్ పై ఉండమని చెప్పాను. ఆ చిన్న మాట నువ్వు కాపాడుకోలేకపోయావు. అది కాపాడుకునేటే సరిపోయింది. ఈరోజు భూమి నుండి బంగారం ఇస్తానంటున్నావు. కావున సోదరులారా, తౌహీద్ అనేది ఎంత గొప్ప విషయమో తెలుసుకోండి సోదరులారా. సుననే తిర్మిజీ అనస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. అల్లాహ్ సుబ్హానహు తఆలా కయామత్ రోజున ఆదం కుమారుణ్ణి క్షమిస్తాడు. ఏ విధంగా క్షమిస్తాడంటే, ఆదం కుమారా, నువ్వు భూమి నిండా పాపాలు తీసుకొని వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సముద్రపు నురుగుతో సమానంగా నువ్వు పాపాలు తీసుకొని వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నిన్ను క్షమించగలను. అయితే నన్ను కలిసే రోజున నువ్వు ఎలాంటి షిర్కుకు పాల్పడని స్థితిలో నన్ను కలవాలి. చూసారా, అల్లాహ్ తాలా ఏ కండిషన్ పెట్టాడు? నువ్వు కలిసే రోజున షిర్కుకు పాల్పడని స్థితిలో నన్ను కలవాలి, అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. కావున మనిషి మరణ గడియల్లో కూడా తౌహీద్ పై ఎవరైతే షిర్కు చేయకుండా మరణించారో అలాంటి వారికి జన్నతు శుభవార్త ఉంది. అల్లాహ్ తఆలా ఏమన్నాడు? ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మ ఇస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక అల్లా తఖాఫు వలా తహజను వఅబ్షిరు బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్. ఎవరైతే అల్లాహే మా ప్రభువు అని పలికి ఆ మాట మీద స్థిరంగా ఉన్నారు, వారి వద్దకి తతనజ్జలు అలైహిముల్ మలాయిక, దైవదూతలు దిగి వస్తారు. వాళ్ళు వచ్చి అంటారు, వఅబ్షిరు బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్, స్వర్గం శుభవార్త విని ఆనందించండి. వాళ్ళు అంటారు, అల్లా తఖాఫు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, వలా తహజను, మీరు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు, వఅబ్షిరు బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్, మీకోసం జన్నత్ అనే శుభవార్తను మేము తీసుకొని వచ్చామంటారు. అంటే మనిషి మరణ గడియల్లో ఉన్నప్పుడు మృత్యు దూతలు మీ యొక్క ఆత్మను వర్షపరుచుకోవడానికి వచ్చినప్పుడే మీకు జన్నత్ శుభవార్త ఇస్తారు. ఎవరికి? ఎవరైతే తౌహీద్ మీద ఉన్నారు, ఎవరైతే ఇస్తికామత్ మీద ఉన్నారు, ఎవరైతే అల్లాహ్ యొక్క ధర్మం మీద షిర్కుకు పాల్పడకుండా స్థిరంగా ఉన్నారో వారి వద్దకు దైవదూతలు వచ్చి జన్నత్ శుభవార్త ఇస్తారు. ఎవరైతే షిర్కుకు పాల్పడ్డారో వారికి మాత్రం నరకపు దుర్వార్తను వినిపిస్తారు. కావున సోదరులారా, తౌహీద్ అనేది అంత అవసరం సోదరులారా. కయామత్ రోజున ఆదం కుమారుడు అల్లాహ్ యొక్క దర్బారులోకి వస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అతని ముందు తన యొక్క కర్మల పత్రాలన్నీ పెట్టేస్తాడు. 99 రిజిస్టార్లు, మొత్తం 99 రిజిస్టార్లు అంతా కూడా చదువుకుంటాడు. ఏ పేజీ చూసినా మొత్తం పాపమే, మొత్తం పాపాలే, అన్ని పాపాలే మొత్తం. అల్లాహ్ అంటాడు, ఆదం కుమారా, ఇవన్నీ నువ్వు చేసుకున్నవేనా, లేకపోతే దైవదూతలు కావాలని ఏమైనా రాశారా? లేదల్లా, ఇవన్నీ నేను చేసినవే, దైవదూతలు కావాలని ఏమీ రాయలేదు, ఇవన్నీ నేను చేసుకున్నవే. అయ్యో నేను నాశనం అయిపోయాను అనుకుంటాడు. ఆదం కుమారుడు లోపలే బాధపడుకుంటూ ఉంటాడు, దుఃఖితుడైతూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, ఆదం కుమారా, నీవు చేసినటువంటి సత్కార్యం ఒకటి మా వద్ద భద్రంగా ఉంది. అదేమిటి? చిన్న పత్రంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మీజాన్ తెప్పిస్తాడు. ఆ మీజాన్ లో తూయమంటాడు. 99 రిజిస్టార్లు, పాపాలు కలిగినటువంటి రిజిస్టార్లు ఒకవైపు, లా ఇలాహా ఇల్లల్లాహ్ అని రాయబడి ఉన్న చిన్న కరపత్రం ఒకవైపు. ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని రాయబడి ఉన్న చిన్న కరపత్రం మీజాన్లో పెట్టడం జరుగుతుందో 99 రిజిస్టార్లు కలిగినటువంటి పాపాల కర్మల పత్రాలన్నీ తేలిగ్గా పైకి వెళ్ళిపోతాయి. లా ఇలాహా ఇల్లల్లాహ్ అంత బరువు అయిపోతుంది.
సుబ్హానల్లా. తౌహీద్ యొక్క ఘనత ఇదండి. తౌహీదు ఉన్నిందంటే సకల పాపాలు సమసిపోతాయి. తౌహీదు ఉన్నిందంటే సకల పాపాలను అల్లా తుడిచిపెట్టగలడు. అందుకే అల్లా తాలా ఏమంటున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిర్, నిశ్చయంగా నా వద్ద షిర్కుకు క్షమాపణ లేదు. వయగ్ఫిర్ మా దూన దాలిక లిమన్ యషా, అది తప్ప నేను ఇంకా ఏ పాపాన్నైనా కూడా క్షమించగలను నేను తలుచుకుంటే, షిర్కును మాత్రం నేను క్షమించను అన్నాడు. అందుకే అప్పుడు అల్లా తాలా అంటాడు, ఆదం కుమారా నీవు స్వర్గానికి వెళ్ళు అంటాడు. ఆదం కుమారుడు ఏమంటాడు, అల్లా ఇన్ని పాపాలు చేసుకున్నాను కదా నేను, అయినా కూడా నన్ను స్వర్గానికి పంపుతున్నావు, కారణం ఏంటల్లా అంటే, అల్లా తాలా అంటాడు, నువ్వు ఇన్ని పాపాలు చేసినప్పటికీ ఏ రోజు కూడా నాతో నువ్వు మరొక దైవాన్ని తీసుకుని వచ్చి సాటి కల్పించలేదు, అందుకే నీ సమస్త పాపాలని నేను చెరిపేస్తున్నాను, స్వర్గానికి పో అంటాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అంతటి ఘనత ఉంది సోదరులారా తౌహీద్కి. అర్థమైందా సోదరులారా? ఏకదైవారాధనపై స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి కర్మల విచారణ లేకుండానే డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో ఉన్నారు, తెలియజేశారు, యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70 అల్ఫం బిగైరి హిసాబ్, నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండానే డైరెక్ట్ గా జన్నతులోకి వెళ్ళిపోతారు అని చెప్పారు. ఈ మాట చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. సహాబాలలో చర్చ మొదలైంది, ఎవరు ఆ 70,000 మంది అదృష్టవంతులు, ఎవరు ఆ 70,000 మంది అదృష్టవంతులు? పుట్టుకతోని ముస్లిములైన వారై ఉంటారని కొందరు, లేదు లేదు కత్తి బట్టి అల్లా మార్గంలో జిహాద్ చేసిన వాళ్ళు అయి ఉంటారని కొందరు, లేదు లేదు వాళ్ళు అల్లా మార్గంలో హిజ్రత్ చేసిన వాళ్ళు అయి ఉంటారని కొందరు. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన అవుతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వచ్చారు. వచ్చి, అయ్యా మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. అల్లా యొక్క ప్రవక్త, మేము మాట్లాడుకుంటుంది దేని గురించి అంటే, నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా డైరెక్ట్ గా జన్నత్కి వెళ్ళిపోతారని చెప్పారు కదా, ఆ అదృష్టవంతులు ఎవరు? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హుముల్లదీన లా యస్తరుకూన్ వలా యతతయ్యరూన్ వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన్. వాళ్ళు ఎవరంటే హస్త సాముద్రికతలు చూయించుకొని వారు, జ్యోతిష్యం గురించి అడగని వారు, వాస్తులు శకునాలు మూఢనమ్మకాలు నమ్మని వారు, వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన్, వారు ఎప్పుడు అల్లా వైపు మాత్రమే నమ్మకం పెట్టి ఉండే నికార్సైన ముస్లిములు ఆ 70,000 మంది అని చెప్పారు. ఇప్పుడు మనలో ఉన్నటి వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నికార్సైన ముస్లింనా కాదా? నికార్సైన ముస్లిం అయితే నువ్వు కూడా 70,000 మందిలో ఉన్నట్టే, అల్హమ్దులిల్లా. మీలో ఎవరి ఇంటికైతే ఎర్రగుడ్డలో టెంకాయలు పచ్చగుడ్డలో టెంకాయలు లేవో, ఎవరి మెళ్లల్లో తాయెత్తులు దారాలు లేవో, ఎవరైతే దర్గాల పిచ్చి లేదో, కేవలం 5 పూట్ల నమాజ్ చదువుతూ అల్లాహ్ నమ్ముకున్నారో, అలాంటి ప్రతి ముస్లిము 70,000 మందిలో ఉంటాడు, అల్హమ్దులిల్లా. అర్థమైందా? ఎవరికైతే దర్గాల పిచ్చి ఉంటాదో, ఎవరైతే ఔలియాలు పిచ్చి ఉంటాదో, ఎవరైతే తాయెత్తులు దారాలు ఎర్రగుడ్డలో టెంకాయ పచ్చగుడ్డలో టెంకాయ నిమ్మకాయలు మిరపకాయలు వెంట్రుకల దారాలు అంతరాలు తంత్రాలు దర్గాల ఫోటోలు 786 సింబల్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటారో వాళ్ళు 70,000 మందిలో ఉండరు. అర్థమైందా? కావున ఈ 70,000 మంది ముస్లిములలో మనము కూడా ఒకరం అవ్వాలంటే షిర్కు కానీ బిదాతు కానీ మూఢనమ్మకాలు కానీ పాల్పడకూడదు. ఈ మాట వినగానే ఉక్కాషా రదియల్లాహు అన్హు వారు లేచారు. లేచి అల్లా యొక్క ప్రవక్త, ఆ 70,000 మందిలో నేను కూడా ఒకరిని కావాలని దువా చేయండి ప్రవక్త అని అన్నారు. ఉక్కాషా, ఆ 70,000 మందిలో నువ్వు కూడా ఉన్నావని చెప్పారు. అల్హమ్దులిల్లా, మనము కూడా ఉంటాము సోదరులారా. ఎప్పుడైతే తౌహీద్ మీద స్థిరంగా ఉంటామో, ఈ దారాలు తాయెత్తులు జ్యోతిషము మూఢనమ్మకాలు వాస్తులు శకునాలు ఇలాంటి వాటి జోలికి ఎప్పుడైతే మనం వెళ్ళమో, షిర్కు జోలికి వెళ్ళకుండా తౌహీద్ మీద ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, అప్పుడు మనము కూడా 70,000 మందిలో ఒకరం అవుతాం సోదరులారా. కావున తౌహీద్ పైన నికార్సైన ముస్లిం ఎలాంటి కర్మల విచారణ లేకుండా బిగైరి హిసాబ్తో జన్నతులోకి వెళ్ళిపోతాడు సోదరులారా. అంతటి ఔన్నత్యము అల్హమ్దులిల్లా తౌహీదుకుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వల్లదీన హుం బిరబ్బిహిం లా యుష్రికూన్.
ఎవరైతే షిర్కు చేయలేదో వారే నిజమైనటువంటి విశ్వాసులు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్కును ఎంతగా ఖండించాడు, ఎన్ని చోట్ల చెప్పాడు? సూరే మాయిదాలో అల్లాహ్ తాలా 73 ఆయతలో ఏమంటున్నాడు తెలుసా? ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమావాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే షిర్కుకు పాల్పడతారో అలాంటి వారుకు హర్రమల్లాహు అలైహిల్ జన్న, మేము జన్నతును హరాం చేసాం అలాంటి వాళ్ళ కోసం. ఎవరి కోసమో? ఎవరైతే షిర్కు చేశారో, ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడ్డారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతును హరాం చేశాడు. మరియు వాళ్ళు వమావాహున్ నార్, అలాంటి వారు నరకంలోకి ప్రవేశిస్తారు. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అలాంటి వారిని కాపాడేవాడు, ఆదుకునేవాడు ఎవ్వడు లేడు. కావున సోదరులారా, ఈరోజు మంత్రాలు, జ్యోతిషము, హస్త సాముద్రికతలు, వాస్తులు, శకునాలు ఇవన్నీ ఎంత ప్రబలిపోయినాయంటే సోదరులారా, కనీసం బయటికి వెళ్దామని బండి తీస్తాడు, తాళాలు కింద పడిపోతే ఎందుకైనా మంచిది ఓ 10 నిమిషాలు కూర్చొని పోనాయనా అని ఎవరన్నా అంటారు. ఏంటి 10 నిమిషాలు కూర్చుంటే విధిరాత మారిపోతుందా? ఎవరన్నా తుమ్మారు అనుకోండి, అరే వాడు తుమ్మాడు 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపో అంటే, వాడు తుమ్మిన తుమ్ముకి, వాడు దగ్గిన దగ్గుకి, పిల్లు ఎదురొచ్చినందుకు, కుక్క ఎదురొచ్చినందుకు, తాళాల కింద పడిపోయినందుకు, చేతుకుడ్డ కింద పడిపోయినందుకు విధిరాత మారిపోతాదా? వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ప్రాణిని పుట్టించి దాని విధిరాతను కూడా రాసేశాడు. దాన్ని మార్చే శక్తి ఎవ్వడికి లేదు సోదరులారా. ఎవడో దగ్గినందుకు, ఎవడో తుమ్మినందుకు, ఏదో పిల్లు ఎదురొచ్చినందుకు, కుక్క ఎదురొచ్చినందుకు విధిరాతలు మారిపోయేట్టుగా ఉంటే ఇంకా విధాత ఉండేది దేనికి? ఇంకా ఇలాంటివి ఒక ముస్లిం నమ్మడు సోదరులారా. ఫ్లాట్ కొంటే కూడా వాస్తులు, ఆ మూల సరిలేదు, ఈ మూల సరిలేదు, వీధి పోటు, ఆ పోటు, ఏ పోటు లేదు సోదరులారా. 100 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోనైనా ఒక భారతదేశం దాటుకుంటే వాస్తులు, శకునాలు నమ్మే దేశం ఏదైనా ఉంటే ఒక్క దేశం చూపించండి చాలు. చూపించగలుగుతారా? ఎక్కడ లేదు. ఎందుకు? ఇక్కడ కొంతమంది బతుక్కోవడానికి ఏర్పాటు చేసుకున్నదే తప్ప వాస్తవానికి అందులో వాస్తు లేదు, వాస్తవము కూడా లేదు. కావున సోదరులారా, అలాంటి నమ్మేవాడు ముస్లిం కాలేడు. రాహుకాలం లేదు, యమగండం లేదు, అర్థమైందా? ఏమీ లేవు. ఇవన్నీ కూడా కొందరు పెట్టుకున్నారంతే. ఒక ముస్లిం వీటిని నమ్మకూడదు. వీటిని నమ్మినట్లయితే అతను షిర్కుకు పాల్పడినట్టే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయినా ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి చేయి చూపించి నా జాతకము చెప్పు అని అడిగితే అతని 40 రోజుల నమాజు కుబుల్ కాదని చెప్పారు. తర్వాత ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు చెప్పేటటువంటి దాన్ని నిజమని నమ్మితే ఆ వ్యక్తి నాపై అవతరించిన ఖురాను గ్రంథాన్ని తిరస్కరించిన వాడయ్యారు అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున జ్యోతిష్యం జోలికి వెళ్ళకండి సోదరులారా. జ్యోతిష్యం అంట ఒట్టిది, అబద్ధం సోదరులారా. జ్యోతిష్యం అనేది నిజమైతే ఇప్పుడు పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు. కనీసం 100 మంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఒక జ్యోతిష్యుడు అన్న ఫోన్ చేసి, అయ్యా రేపు నువ్వు హెలికాప్టర్లో సాగుపోతున్నావు వెళ్ళొద్దు అని చెప్పాలిగా? ఒకడన్నా చెప్పాడా? కరోనా రాబోతాంది, లక్షల మంది సాగుపోతున్నారని ఒక్కడన్నా ఒకరోజు ముందు చెప్పాడా? అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఒకడన్నా వీడియో తీసి అరే రేపు కరోనా రాబోతాంది జాగ్రత్త అని చెప్పి ఒకడన్నా చెప్పాలి కదా? చెప్పాడా? ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు బతుక్కోవడానికి రాసుకున్నవే తప్ప ఇందులో వాస్తవం లేదు. కావున జ్యోతిషాన్ని నమ్మేవాడు ముస్లిం కాలేడు. ఇది తౌహీద్కు విరుద్ధమైనటువంటి విషయము. కావున సోదరులారా, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బజార్లో ఒక అబ్బాయి పోతా ఉంటే ఆ వ్యక్తి చేయి పట్టుకున్నారు. ఆ వ్యక్తి చేతికి ఇత్తడి కడియము ఉందన్నమాట. ఆ అబ్బాయిని అడిగారు, ఇది ఏమిటి అని అడిగారు. ఇత్తడి కడియం వేసుకున్నా అన్నారు. దేనికి వేసుకున్నావు? ఆరోగ్యం బాగలేదు ప్రవక్త అన్నారు. ఈ ఇత్తడి కడియం ద్వారా నీకు ఎలాంటి ఆరోగ్యం బాగు కాదు, పైగా ఇది నీ ఒంటి మీద ఉన్న స్థితిలో గనక నీకు చావు వస్తే నువ్వు సాఫల్యం పొందలేవు, అంటే నువ్వు జన్నత్తుకు వెళ్ళలేవు, నష్టపోతావు అని చెప్పారు ప్రవక్త గారు.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక్, ఎవరైతే తాయెత్తు ధరిస్తారో అలాంటి వారు షిర్కుకు పాల్పడినట్టే. కానీ ఈరోజు ముస్లిం అంటేనే మెళ్ళలో పచ్చ తాయెత్తు, చేతుల్లో నల్లటి దారాలు వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకు? జబ్బుల నుండి, రోగాల నుండి కాపాడుకోవడానికి ఇలాంటి వాటికి తాయెత్తులు, దారాలు కట్టుకుంటా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జబ్బులు రాలేదా? వచ్చాయా? రాలేదా? మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజైనా సరే తాయెత్తు, దారం కట్టుకున్నారా? లేదు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి జరిగింది. ఆయన అల్లాహ్తో దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కల చూపించాడు. ఆ కలలో ఇద్దరు దైవదూతలు వచ్చారు. వచ్చి ఒక దైవదూత కాళ్ళ వద్ద కూర్చున్నారు, ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు. కాళ్ళ వద్ద కూర్చున్న దైవదూత ప్రశ్న అడుగుతున్నారు, తల వద్ద కూర్చున్న దైవదూత సమాధానం చెబుతున్నాడు. ఇతనికి ఏమయ్యింది? ఇతనికి చేతబడి జరిగింది. ఎవరు చేశారు? లాబిద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి ఒక యూదుడు చేశారు. ఏ వస్తువులతో చేశాడు? దువ్వెన, వెంట్రుకలతో చేశారు. ఆ వస్తువులు ఎక్కడున్నాయి? దర్వాన్ అనేటువంటి బావిలో ఉన్నాయి. కల చెదిరిపోయింది. పొద్దున్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు సహచరులు వెంట పెట్టుకొని దర్వాన్ అనే బావి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ ఆ బావి నీళ్లు గోరింటాకు పండితే ఎంత ఎర్రగా ఉంటుందో ఆ ఎరుపు రంగులో నీళ్లు ఉన్నాయి. సోదరులారా, అక్కడ ఖర్జూరపు తొట్టిలో, ఆ ఖర్జూరపు యొక్క తుట్టులో ఒక మూట లభించింది. ఆ మూట విప్పితే ఆ మూటలో ఒక బొమ్మ, ఆ బొమ్మకి ఒక నరము, ఆ నరానికి 11 ముడులు, గుండు సూదులు ఉన్నాయి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు, దువ్వెన కూడా అందులో లభించింది. జిబ్రీల్ అలైహిస్సలాం వారు కుల్ బిరబ్బిల్ ఫలక్, బిరబ్బిన్ నాస్ 2 సూరాలు తీసుకొని అవతరించారు. ఆ 2 సూరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పలికించారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు. కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్ వ మిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. ప్రాతకాలపు ప్రభువు శరణు వేడుకుంటున్నాను, ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుండి, కమ్ముకునే చీకటి రాత్రి కీడు నుండి, మరియు ముడులలో మంత్రించి ఊదేవారి కీడు నుండి, మరియు అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి. ఇది సూర్య ఫలక యొక్క అర్థం. కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, హృదయాలను దురాలోచనలు రేకెత్తింపజేసి తప్పించుకునేవాడి కీడు నుండి. వాడు దురాలోచనలు రేకెత్తిస్తాడు, అనుమానాలను రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్, వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు, జిన్నాతు జాతికి చెందినోడైనా కావచ్చు. ఇది సూర్య నాస్ యొక్క అర్థం. సూర్య ఫలక్ 5 ఆయతులు, సూర్య నాస్ 6 ఆయతులు, 11 ఆయతులు. ఒక్కొక్క ఆయతు చదువుతూ వస్తుంటే ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చింది. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి షిఫా దొరికింది. అల్హమ్దులిల్లా. ప్రవక్త గారు ఆయన పైన చేతబడి జరిగితే ఆయన ఏ దర్గా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకోరాలేదు, ఆయన ఏ ముజావర్ దగ్గరికి వెళ్ళి అంతరం కట్టించుకోరాలేదు, ఏ ఫకీర్ను పిలుచుకొని ఇంట్లో ఏవేవో చేయించుకోలేదు. ఆయన ఏం చేశారు? ఖురాన్ ద్వారా షిఫా పొందారు. అల్హమ్దులిల్లా. నీవే గనక ముస్లిం అయితే, నీకే గనక అల్లా పట్ల ఈమాన్ ఉంటే, అల్లా ఆయుతులే నీకు సరిపోతాయి. అల్హమ్దులిల్లా. సకల కీడుల నుండి నువ్వు రక్షణ పొందడానికి దర్గాల దగ్గరికి నీకేం పని? ఎందుకు వెళ్తున్నావు? అల్లాను కాదని దాన్ని నమ్ముతున్నావా? అల్లా దగ్గర లేని శక్తి అక్కడుందని వెళ్తున్నావా? అల్లాహ్ దగ్గర లేని షిఫా అక్కడ దొరుకుతుందని వెళ్తున్నావా? అయితే నువ్వు ముష్రిక్వే, ముస్లిం కాదు. అల్లాహకు నమాజ్ చేస్తున్నారు, మళ్ళీ దర్గాల దగ్గరికి వెళ్తున్నారు. అల్లాహ్ కోసం రంజాన్లో రోజాలు పాటిస్తున్నారు, మళ్ళీ దర్గాలకు వెళ్తున్నారు. 5-6 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేస్తున్నారు, మళ్ళీ ఉర్సులు ఫాతిహాలు అంటున్నారు. వీళ్ళదేంటి? వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వాళ్ళు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు. అలాంటి వారు ముష్రిక్కులు. అర్థమైందా? ఈ కల్తీ విశ్వాసం అల్లాహ్కి అక్కర్లేదు. ఆడ నమాజ్ చేసి ఈడ నమాజ్ చేసి, ఆడ కుర్బానీ ఇచ్చి ఈడ కుర్బానీ ఇచ్చి, ఆడ దువా చేసి ఈడ దువా చేసి, ఇది కల్తీ భక్తిది. ఈ భక్తి అల్లాహ్కి అవసరం లేదు. కావున సోదరులారా, రోగాలు వస్తే తాయెత్తులు కాదు కట్టుకోవాల్సింది, దారాలు కాదు కట్టుకోవాల్సింది. ఏం చేయాలి?
ఖురాన్ ఆయతుల ద్వారా షిఫా పొందాలి. ఖుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్ సూరాలు ఎంత అమోఘమైన సూరాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుకునే ముందు ఆ సూరాలు చదివి ఊదుకొని శరీరం అంతా తడుముకొని పడుకునేవాళ్ళు. అన్ని కీడుల నుండి రక్షణ అదే సోదరులారా. పిల్లలకు కూడా ఇక్కడొక దిష్టి చుక్క, ఇక్కడొక దిష్టి చుక్క, అరిచేతికి ఒకటి, కాలుకు ఒకటి, బోబో ఎన్ని పెడతారు, లెక్కలేనని పెట్టేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దిష్టి కోసము ఇమాం హసన్ హుసేన్లకు దువా చదివేవాళ్ళు. ఉఇదుకుమా బికలిమాతిల్లాహి తామ్మ వమిన్ కుల్లి షైతాని వహమ్ వమిన్ కుల్లి ఐనిన్ లామ్. ఈ దువా చదివేవాళ్ళు. ప్రవక్త గారి చిన్నపిల్లలకి ఎప్పుడు దారాలు, తాయెత్తులు, దిష్టి చుక్కలు పెట్టలేదండి. మరి ప్రవక్తను అనుసరించే వాళ్ళమైతే మనం ఏం చేయాలి? లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ఆ ప్రవక్తను అనుసరించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబితే నువ్వేం చేస్తున్నావు? తాయెత్తులు, దారాలు, దిష్టి చుక్కలు, ఇస్లాం కాని దాని వెంటబడతా ఉన్నావు. ఈ ముస్లిములు వేసుకునేటువంటి తాయెత్తులు, దహరాలు ఎంత ఎక్కువ అయిపోయినాయంటే చివరికి సినిమా హీరోలకు కూడా ముస్లిం వేషం వేస్తే తప్పకుండా వాడి మెడలో పచ్చ తాయెత్తు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ముస్లిం అంటే తాయెత్తు వేసుకునేవాడు అని అర్థమైందా? కావున ఇక్కడ మనము తాయెత్తులు, దారాల జోలికి వెళ్ళకూడదు సోదరులారా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాళ్ల నుండి, చెట్ల నుండి శుభాన్ని కోరేటటువంటి దాన్ని కూడా నిషేధించారు సోదరులారా. తిర్మిజీ, అబూ వాకిద్ లైసి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు సహాబాలందరూ కూడా హునైన్ యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొంతమంది యూదులు జాతి అన్వాత్ అనేటువంటి చెట్టును మొక్కుతుండడం చూశారు. సహాబీలు అప్పుడు కొత్తగా ఇస్లాంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియని కారణం చేత అల్లాహ్ యొక్క ప్రవక్త, మాకు కూడా ఒక చెట్టును ఈ విధంగా మీరు నిర్ధారించారంటే మేము కూడా చెట్టును మొక్కుతాము అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖం ఎర్రగా కందిపోయింది. ఏ విధంగానైతే మూసా జాతి ప్రజలు మా కొరకు ఆవు దూడను ఆరాధ్య దైవంగా నియమించని వేడుకున్నారు, ఆ విధంగా మీరు కోరుతున్నారు. చెట్టును ఆరాధించడం షిర్కు. ఈరోజు చాలా మంది పొద్దున్నే నిద్ర లేస్తాను తులసి చెట్టు ముఖం చూస్తే శుభం జరుగుతుందంట. పొద్దున్న లేస్తాను ఇంటి ముందర యాప చెట్టు ముఖం చూస్తే మేలవుతుందంట. ఇది తప్పు, ఇది లేదు. అలాగే కొంతమంది పొద్దున్నే ప్రవచనకర్తలు టీవీలో చెబుతా ఉంటారు, మనీ ప్లాంట్ చెట్టు అంట ఇంటి గుమ్మానికి కుడివైపునుంటే పట్టిందల్లా బంగారమేనంట, కోట్లు వస్తాయంట, ఎడం పక్కన ఉంటే దరిద్రం అంట. ఎవరు చెప్పారు? ఏమైనా ప్రామాణిక గ్రంథం ఉందా? ఇది ఒక ప్రవక్త చెప్పిన మాట, ఇది ఏమైనా గ్రంథంలో ఉందా? ఏ ప్రమాణం లేదు. ఎవరికి నోటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పుకుంటా ఉంటాడు. ఆ పక్క ఉంటే మేలు, ఈ పక్క ఉంటే మేలు, ఆ పక్క నీళ్లు పడకూడదు, ఈ పక్క నీళ్లు పడకూడదు, ఈ పక్క బరువు, ఆ పక్క ఇనుము ఉండకూడదు. ఏంటి ఇవన్నీ? కొంతమంది పొట్టకూటి కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వాటిని నమ్మకూడదు. కావున ఈ మూల చెట్టు ఉంటే మేలు, పొద్దున్నే ఆ చెట్టు ముఖం చూస్తే డబ్బులు వస్తుంది, పొద్దున్నే ఈ చెట్టు ముఖం చూస్తే మేలు అవుతుంది, ఇదంతా అబద్ధము. ఇలాంటి వాటిని నమ్మకూడదు. అలాగే రాళ్ళు అంటే పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం ఇవన్నీ కూడా రాసుకొని జాతకపు రాళ్ళు అని చెప్పేసి ఉంగరాలలో పెట్టించుకుంటారండి. వీటిని నమ్మడం కూడా షిర్కే. అర్థమైందా? మీ జాతకం అల్లాహ్ చేతిలో ఉంది, రాళ్లల్లోనూ చెట్లల్లోనూ లేదు. ఏ వ్యక్తి అయితే నా ఉంగరము ఇది జాతకపు ఉంగరాము, ఈ జాతకపు రాయి ఇది ఉండడం వల్ల నాకు అదృష్టం పడుతుంది అని ఎవడైనా నమ్మినట్లయితే అది షిర్క్ అవుతుంది. కావున అలాంటి వాటిని కూడా నమ్మకూడదు సోదరులారా. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ వ్యక్తి అయినా సరే అల్లాను కాకుండా వేరే వారిని శరణు పొందినట్లయితే ఆ వ్యక్తి కూడా షిర్కుకు పాల్పడినట్లే. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేశాడు, ఎవరైతే అల్లాను కాకుండా జిన్నాతుల శరణు వేడుకుంటారో వారు కూడా షిర్కుకు పాల్పడినట్లే.
ఈరోజు దయ్యాలు పట్టాయని చెప్పేసి, మాకు జిన్నాతులు పట్టాయని చెప్పేసి దరగాల చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు, ఏ కొండల చుట్టూ గుట్టల చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు. ఇది కూడా తప్పే. శైతాను యొక్క కీడు అనేది ఉంటే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగానైతే ఖురాను ఆయతుల ద్వారా షిఫా పొందారో అదే విధంగా మనం కూడా ఖురాన్ ఆయతుల ద్వారా షిఫా పొందాలి తప్ప ఈ విధంగా దరగాల చుట్టూ సమాధుల చుట్టూ వెళ్ళి తిరిగితే మీకు పట్టిన జిన్నాతు వదిలిపోదు, మీకు పట్టిన జిన్ను వదిలిపోదు, మీకు పట్టిన ఏ కీడు తొలగిపోదు. ఆల్రెడీ మీకు పట్టినది ఒక జిన్నాతే, మీరు మళ్ళీ ఇంకొక జిన్నాత్ దగ్గర పోయి తిరుగుతున్నారు అంతే. దేవుడి దగ్గరికి ఏం వెళ్ళట్లేదు మీరు. కావున మీకు ఏదైనా కీడు కలిగినట్లయితే అల్లా శరణు వేడుకోవాలి. కానీ మనం ఏంటి, రాత్రి కలబడింది అనుకో, పొద్దున కల్లా దర్గా దగ్గరికి వెళ్ళి తాయత కట్టించుకుంటాడు భయపడి. ఏం చేయాలి? కలబడింది ఏం చేయాలి? మంచి కళ అయితే ఆత్మీయులతో చెప్పుకోవాలి, చెడ్డ కళ అయితే ఎవరితో చెప్పుకోకూడదు. ఆ కళ కీడు నుండి అల్లా శరణు వేడుకోవాలి. రాత్రి ఒకవేళ ఏదైనా గుబులుగా దిగులుగా ఉన్నింది ఏం చేయాలి? లేచి ఉజూ చేసుకోవాలి, కుడిపక్కకి తిరిగి పడుకోవాలి, ఆయతులు కురిసి చదువుకోవాలి. ఇవన్నీ ప్రవక్త నేర్పిన విధానమయ్యా. ఇది వదిలిపెట్టేసి శైతాను మార్గాన్ని అనుసరించడం అనేది ఇది ఎంత మటుకు సబబు ఒక్కసారి ఆలోచించండి. కావున సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తౌహీద్ని ఎంత గొప్పగా మనకు చెప్పారంటే, షిరుకు అయిన ప్రతి మార్గాన్ని మూసేశారు, తౌహీద్ అయిన ప్రతి మార్గాన్ని మనకు తెలిపారు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడిచే మనము ప్రవక్త నేర్పిన ధర్మం మీద మనం నడవాలి. సోదరులారా, ఎవడైనా ఒక వ్యక్తి మొబైల్ కొనాలంటే ఎన్ని అడుగుతాడండి? అరే నేను మొబైల్ కొనాలనుకుంటున్నాను, ఏ మొబైల్ అయితే బాగుంటుంది, దాని మోడల్ ఏంటి, దాని బ్యాటరీ కెపాసిటీ ఎంత, దాని కెమెరా కెపాసిటీ ఎంత, మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుంటాడు. మరి అల్లాహ్ గురించి ఎందుకు తెలుసుకో? నువ్వేదైనా ఒక పని చేయాలంటే ఇది షిరుకా, ఇది బిదాతా, ఇది కుఫ్రా అని ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు తెలుసుకోవట్లేదు? కావున సోదరులారా, ధర్మం విషయంలో మోసపోతే గనక దాని ప్రతిఫలం శాశ్వత నరకం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మొబైల్ నువ్వు అడిగి కనుక్కోకుండానే కొన్నావు అనుకో, 10,000 12,000 నష్టం అంతే, ఇంకేం జరగదు నీకు. అర్థమైందా? కానీ రేపు నువ్వు అల్లాహ్ ధర్మం గురించి తెలుసుకోకుండా సరిగా నీ ఇష్టం వచ్చినట్టు షిర్కు బిదాతును పాటించి చనిపోయావనుకో, దాని ప్రతిఫలం రేపు శాశ్వతమైనటువంటి నరకమే. కావున మన దగ్గర ఖురాన్ హదీసు ఉంది, ప్రతి దాన్ని మనం పరిశీలన చేసి ఆలోచించి మనము అడుగేయాలి. అల్లా తాలా ఏమంటున్నాడు? అలం తర ఇలల్లదీన ఔతూ నసీబం మినల్ కితాబి యుమినూన్ బిల్ జిబ్తి వత్తాగూత్. వారి వద్ద గ్రంథం ఉండి కూడా వాళ్ళు షిర్కుకు, జిబ్తుకు పాల్పడుతున్నారు, తాగూతుకు పాల్పడుతున్నారని అల్లా అంటున్నాడు. వారి వద్ద గ్రంథం ఉంది, అయినప్పుడు కూడా వాళ్ళు జిబ్తుకి, తాగూతుకు పాల్పడుతున్నారు. అంటే గ్రంథాన్ని వాళ్ళు చదవడం లేదు. ఈరోజు ముస్లింలకు ఎందుకు తెలియడం లేదు? దేనికి తెలియడం లేదు ధర్మము? ఖురాన్ గ్రంథానికి దూరం అయిపోయారు. ఎక్కడెక్కడ ఉండే హీరో పేరు తెలుసు, హీరోయిన్ పేరు తెలుసు, వాడికి ఎంతమంది పెట్టలో తెలుసు, వాడికి ఎంత ఆస్తుందో తెలుసు, వాడి ఇల్లు ఎక్కడో తెలుసు, వాడి అడ్రస్ మొత్తం తెలుసు. ఖురాన్లో ఉన్నటువంటి సూరాల పేర్లు తెలియదు. ఈరోజు ముస్లింకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంతవరకు ఇంకా ఖురాన్ గ్రంథాన్ని చదవనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులారా, ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని చదవలేదో వారందరి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా యొక్క దర్బారులో ఫిర్యాదు చేస్తారు. వకాల రసూల్ యా రబ్బి ఇన్న ఖౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహ్జూరా. అల్లా, నా ప్రభు, నా జాతి ప్రజలు ఈ ఖురాన్ను విడిచిపెట్టేశారు అని ఆ ప్రవక్త పలుకుతాడు. ఖురాన్ లేకుండానే ఏ ముస్లిం అయినా సాఫల్యం పొందుతాడా అండి? ఖురాన్ లేకుండానే ఏ మనిషి అయినా జన్నత్కి వెళ్ళగలడా? ఖురాన్ లేకుండానే ఏ వ్యక్తి అయినా మార్గదర్శకత్వం పొందగలడా? ఎవడు పొందలేడు. ఖురాన్ లేకుండానే నేను ముస్లింను, నేను మోమిన్ అంటే అది సాధ్యం కాదు. ఖురాన్ ద్వారానే ఖురాన్ చదవాలి, ఖురాన్ ఆచరించాలి, ఖురాన్ విశ్వసించాలి. అప్పుడే ఒక వ్యక్తి సన్మార్గం మీద ఉండగలుగుతాడు. కానీ మనకు ప్రతి మొబైల్లో కనపడినటువంటి ప్రతి బేకారు వీడియో చూడడానికి మన దగ్గర టైం ఉంది. యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి అడ్డమైన వీడియో చూడడానికి టైం ఉంది. వాట్సాప్లో వచ్చిన ప్రతి పనికిమాలిన మెసేజ్ చదవడానికి టైం ఉంది. అల్లా పంపినటువంటి గ్రంథాన్ని చదవడానికి మాత్రం మన దగ్గర టైం లేదంటే ఎంతటి దౌర్భాగ్యం ఇది? ఆలోచించండి ఒకసారి. జీవితం ఏమో వయసు అయిపోతాంది, వయసు తరిగిపోతాంది. ఈ బీపీలు, షుగర్లతో ఎప్పుడు ఎవడు ఎక్కడ చచ్చిపోతాడో కూడా తెలియడం లేదు. అల్లా తాలా రేపు నిన్ను అడిగితే, నీ వద్దకు నేను ఒక గ్రంథాన్ని పంపాను, దాన్ని నువ్వు చదివావని అల్లా అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు?
అవునా కాదా? ఇప్పుడు మీకు ఒక ఉత్తరం రాస్తానండి, లేదంటే మొబైల్లో ఒక మెసేజ్ పెడతాను, మీరు చూసుకోవాలా, వారమైనా చూసుకోవాలా, నెల అయినా చూసుకోవాలా. అరే నీకు మెసేజ్ పెట్టానే మొన్న, కనీసం చూసుకోవాలన్నా రెస్పాన్స్ అన్న ఉందా నీకు? కనీసం బాధ్యత అన్న ఉందా నీకు? అంటే నేనంటే లెక్కలేదా నీకు? నేను మెసేజ్ పంపినా కూడా రీప్లై ఇవే నువ్వు అని అంటాము లేదా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం మెసేజ్ పంపాడు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చింది, ఇప్పటికీ ఆయన నీ కోసం పంపిన మెసేజ్ నువ్వు చదవలేదంటే ఇంక ఏ విధంగా నీకు సాఫల్యం దొరుకుతాదయ్యా? కావున సోదరులారా, షిర్క్ అంటే ఏంటో, తౌహీద్ అంటే ఏంటో తెలియాలంటే ఖురాను చదవాలి. కావున సోదరులారా, చెబుతున్న చివరి మాట ఏమిటంటే, తౌహీద్ మీద ఉన్నటువంటి ముస్లిం సాఫల్యం పొందుతాడు, నరకం నుండి రక్షించబడతాడు, స్వర్గానికి వెళతాడు. తౌహీద్ లేకుండానే ఏ ముస్లిము కూడా జన్నతుకు వెళ్ళలేడు. కావున తౌహీద్ అనేది ఇంపార్టెంట్. తౌహీదే స్వర్గానికి మార్గం, తౌహీదే స్వర్గానికి మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది. తౌహీద్ లేకుండా ఏ ముస్లిం కూడా సాఫల్యం పొందలేడు. తౌహీద్ లేకుండా ఏ వ్యక్తి కూడా స్వర్గానికి చేరుకోలేడు, నరక విముక్తి పొందలేడు. అల్లా కరుణ, అల్లా యొక్క అనుగ్రహం తోటి మీరు జన్నతులో వెళ్ళాలంటే తౌహీద్ ఉండాలి. ఇక మీరు చేసే పాపాల విషయం అంటారా, అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతకాలం తర్వాత అయినా మిమ్మల్ని నరకం నుండి ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. అది షిర్కు చేసినట్లయితే ఎప్పటికీ మీరు నరకం నుండి బయటకు వచ్చే ఛాన్సే లేదు ఇంకా. కావున సోదరులారా, షిర్కుకు దూరంగా ఉండండి, తౌహీద్ మీద స్థిరంగా ఉండండి. తౌహీద్ మీద స్థిరంగా ఉంటే అల్లాహ్ తాలా మనకి జన్నతును ప్రసాదిస్తాడు. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీద్పై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాను యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనలందరినీ రక్షించుగాక.